తెలంగాణ శాసనసభలో గులాబీ పార్టీకి అస్త్రాలు కరువయ్యాయి. ఏ ఇష్యూ లేకుండానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలని బీఆర్ఎస్ టీం తెగ తాపత్రయపడుతోంది. రెండో రోజు కూడా సభా నియమాలను ఉల్లంఘిస్తూ ప్రభుత్వం మీద ధ్వజమెత్తడమే పనిగా పెట్టుకుని స్పీకర్ వారిస్తున్నా పట్టించుకోకుండా చెలరేగిపోయి అభాసుపాలయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ శాసనసభలో అక్క తమ్ముడి పంచాయతీ రెండో రోజు కూడా కొనసాగింది. బుధవారం సభలో జరిగిన పరిణామాల మీద బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. పదే పదే సభా కార్యక్రమాలను అడ్డుకోవాలని ప్రయత్నించారు. అధికార పార్టీ నుంచి ఎవరు మాట్లాడుతున్నా అడ్డు తగిలేందుకు ఏం చేయాలో అవన్నీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం స్కిల్ వర్సిటీ బిల్లు మీద ప్రసంగిస్తుండగా బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. దానికి సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆదివాసీ మహిళ అయిన సీతక్కను అవమానించేలా కొందరు మీమ్స్ పెడుతున్నారని ఆగ్రహించారు. బీఆర్ఎస్లోని ఇద్దరు అక్కలను సొంత అక్కలుగానే భావించానన్నారు. బీఆర్ఎస్ వాళ్లను నమ్మిన సొంత చెల్లెలే తీహార్ జైల్లో ఉందన్నారు. సొంత చెల్లి జైల్లో ఉంటే రాజకీయాలు చేస్తూ బజార్లో తిరిగే వ్యక్తిని తాను కాదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దళితుడు స్పీకర్గా ఉంటే ఆయన్ను అధ్యక్ష అనడానికి మనసొప్పకనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వార్డు మెంబర్ కూడా కాని హరీష్ రావును మంత్రి చేసింది కాంగ్రెస్ కాదా? మైకిస్తే శాపనార్థాలు, ఇవ్వకపోతే పోడియం దగ్గర నిరసనలు చేస్తున్నారని గులాబీ ఎమ్మెల్యేలపై ఓరెంజ్లో ఫైర్ అయ్యారు. సబితకు క్షమాపణలు చెప్పాలని సీఎం ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సీఎం క్షమాపణ చెప్పే వరకు అక్కడ్నుంచి కదిలేది లేదంటూ నినాదాలు చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్తో బయటికి పంపించేశారు. వారందర్నీ తెలంగాణ భవన్కు తరలించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్లా కాకుండా చీఫ్ మినిస్టర్గా బిహేవ్ చేస్తున్నారన్నారు. మహిళల మీద సీఎం అలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. ఇక అసెంబ్లీ ఎపిసోడ్ తర్వాత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ భవన్లో ప్రత్యక్షమయ్యారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి కవిత ప్రస్తావన తీసుకురావడం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో లేని వ్యక్తి గురించి ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. సబిత తన గురించి మాట్లాడుతారని అనుకున్న జర్నలిస్టులు ఆమె కవిత మీద మాట్లాడటంతో ఆశ్చర్యపోయారు. ఈ ఎపిసోడ్ మొత్తం బీఆర్ఎస్ నాటకంగా అభివర్ణించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. అసెంబ్లీలో బీజేపీ నేతలు స్వరం వినిపించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అక్కా తమ్ముడి ఎపిసోడ్ పేరుతో కావాలనే సభా కార్యక్రమాలకు బీఆర్ఎస్ నేతలు అడ్డుపడిన కారణంగా తమకు మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక వ్యక్తి పేరు తీసుకొని కామెంట్ చేస్తే వాళ్ళకు వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ఏం జరిగిందండి? కనీసం ఒక్కసారైనా మైక్ ఇవ్వండి. కనీసం బట్టగలిచి మీరేసినట్టు ముఖ్యమంత్రి గారేమో మోసం చేస్తామంటారు. మరి మేము చెప్పాలి కదా ఏం మోసం చేసాము ముఖ్యమంత్రి గారు అని చెప్పాలి కదా. బట్టి గారు, గౌరవ బట్టి గారేమో ఉప ముఖ్యమంత్రి గారు ఏ మొహం పెట్టుకొని మాట్లాడతారంటారు. మరి ఈరోజు అక్కడ చూస్తూ ఉంటే పార్టీ మారడమే పెద్ద నేరం అన్నట్టు అనుకుంటే మరి ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? అక్కడ ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పార్టీలోకి వెళ్ళి ఏ పార్టీలోకి వచ్చారండి? ఇప్పుడు మరి అక్కడ ఏ మొహం పెట్టుకొని కూర్చున్నారు? ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్లోకి. మరి ఎట్లా 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 ఏ మొహం పెట్టుకొని కూర్చున్నారు? ఎందుకు చెప్తలేరు? అయ్యో ఆ రోజున సిఎల్పి సంబంధించిన పదవి పోయింది, ప్రతిపక్ష నాయకుడిగా పోయిందనే బాధపడుతున్న గౌరవ బట్టి గారు ఈరోజు మీకు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉంది కదా. మీ పార్టీ మీకు పెద్దపీట వేయొచ్చు కదా. అక్కడ కొట్లాడాల్సింది పోయి ఆ కారణంగా ఆడబిడ్డలుగా మా మీద ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పోటీపడి దుంకారు. సరే మాట్లాడారు, మరి వివరణ అయితే ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వలేదు. మైక్ ఇస్తే చాలు ఏం మాట్లాడతారనే భయం మీలో ఉన్నప్పుడు
మమ్మల్ని విమర్శించే స్థాయి మమ్మల్ని ఎట్లా విమర్శిస్తారండి మీరు? మరి విమర్శించినప్పుడు మా సమాధానం కూడా వినాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే అడుగుదాం అనుకున్నాం ఈరోజు. నేను అయిపోయింది, తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ చూస్తూ ఉన్నారు. సాధారణంగా ఎక్కడైనా వివక్ష ఉంటుంది, ఎక్కడైనా తొక్కేద్దామని చూస్తుంటారు మహిళల్ని. ఈవెన్ చట్టసభల్లో కూడా అదే వివక్ష చూపించాలనే ప్రయత్నం ఏదైతే జరిగిందో ఈరోజు నేనైతే ఫీల్ అయ్యాను. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి సభలో పైచేయి సాధించాలని బీఆర్ఎస్ ఎంత గింజుకుంటున్నా కుదరడం లేదు. ఆర్థిక వ్యవహారాల మీద మంచి పట్టున హరీష్ రావు గణాంకాలతో సహా కాంగ్రెస్ వైఫల్యాలను వివరించినా రేవంత్ కౌంటర్లతో అవన్నీ తేలిపోయాయి. అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తున్నా కాంగ్రెస్ నేతల కౌంటర్లతో సభ ఆద్యంతం హస్తం పార్టీదే పైచేయిగా కనిపిస్తోంది. అసలే కాంగ్రెస్ ను కార్నర్ చేసేందుకు ఎక్కడ దొరుకుతారా అని ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ కు ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యేల మీద రేవంత్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ అస్త్రంగా మార్చుకోవాలని ఫిక్స్ అయింది. కేటీఆర్ వెనుక ఉన్న మహిళా ఎమ్మెల్యేలను నమ్మకు, నన్ను కూడా మోసం చేశారని రేవంత్ అనడంతో అది తమనే అన్నారని సబితా శోకం పెట్టారు. రేవంత్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో స్పష్టంగా వివరించడంతో బీఆర్ఎస్ ఇరుకున పడింది. అయినా తమకు పంటి కింద రాయిలా మారిన రేవంత్ ను ఇరుకున పెట్టేందుకు ఈ వ్యాఖ్యలను అస్త్రంగా వినియోగించుకోవాలని భావించడంతో ఈ ఎపిసోడ్ను ఇంతటితో ముగిస్తే ఏం లాభం అనుకున్నారేమో. కేటీఆర్ ఆందోళనకు పిలుపునిచ్చారు. వాస్తవానికి సభ వాయిదా పడటంతో ఈ వ్యవహారం ముగిసినట్టే అనుకున్నారు. కానీ సభలో జరిగిన వ్యవహారం అక్కడితో ముగిస్తే బీఆర్ఎస్ కు లాభం ఉండదని అనుకుని మహిళలను రేవంత్ అవమానించారనే సెంటిమెంట్ రాజకీయం ప్రారంభించారు. అందులో భాగంగానే నిరసనలు. అసలే ఎలాంటి అస్త్రాలు లేక బేలగా మారిన బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను ముందుంచి రాజకీయం చేయడం ఆ పార్టీ నిస్సహాయతకు అద్దం పడుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.